తిమ్మరాజుపల్లి టీవీ ఎలా ఉంది సినిమా? అబ్బా 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 తిమ్మరాజుపల్లి సినిమా చూశాను. సారీ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా చూశాను. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో కాకపోయినా టీవీలో మాత్రం చూస్తారు అంతే జనం ఖచ్చితంగా. అంటే ఎందుకంటే ఈ సినిమా చూసినంతసేపు టీవీలో చూస్తున్నావా, థియేటర్ చూస్తున్నావా, పల్లెటూరులో ఉన్నావా, టౌన్ లో ఉన్నావా, సిటీలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా అర్థమే కావట్లేదు అంతే. అంటే పాత రోజులు ఒక్కసారిగా పాత రోజుల్లో పోవడం, జ్ఞాపకాలకు పోవడం. ఆ పల్లెటూరులో ఆ రోజుల్లో ఎప్పుడు నేను పుట్టినప్పుడు అది 2002, 2003 అనుకుంటా. మా ఊళ్ళో టీవీ లేవు అప్పుడు. మా ఊళ్ళో ఉన్న స్టోరీని తీసారన్నమాట ఇక్కడ. అంటే అందరూ కలిసి అందరూ అంటే పల్లెటూరులో అందరూ ఒకటే అన్నమాట. నువ్వు నేను అక్క చెల్లి తమ్ముడు బావ మరదలు అందరూ ఒకటైపోయి ఒకే టీవీ పెట్టి పల్లెటూరు మొత్తానికి ఆ సినిమా చూసి ఆనందపడతారు. అదే విధంగా ఈ సినిమాలో కూడా అదే సీన్లు చూపించారు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో కాకపోయినా టీవీలో మాత్రం ఖచ్చితంగా చూస్తారు అంతే జనం. అంటే కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేశాడు కదా, మరి ప్రొడ్యూస్ చేసినందుకు రిటర్న్స్ అంతే బాగా వస్తాయి అంటారా? రిటర్న్స్ ఖచ్చితంగా ఆయనకి ఎట్లేదని ఈ సినిమాకి 1,00,000 కోట్లు టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉన్నాడు. ఈ సినిమాకి 1,00,000 కోట్లు మాత్రం పక్క. అన్న కిరణ్ నువ్వేం చేస్తావు అంటే ఒక 50 బ్యాంక్ అకౌంట్లు రెడీ చేసుకో. ఆ 50 బ్యాంక్ అకౌంట్లో నీకు బ్యాలెన్స్ ఫుల్ అయిపోద్ది అంతే. ఇంకా ఒక్కొక్క బ్యాంకీలో 1,00,000 కోట్లు పడిపోతాయి అంతే. కాబట్టి ఈ సినిమాని థియేటర్ చూడకపోయినా సరే టీవీలో మాత్రం ఖచ్చితంగా చూడండి.